SecondPhase.com. హాయ్ స్టూడెంట్స్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి చాలామంది ఇబ్బంది అయితే పడుతున్నారు. సో ఇబ్బంది పడకుండా మీరు మీ ఇష్టం అయిన కాలేజీలో ఇష్టమైన బ్రాంచ్లో మీ కేటగిరీకి సీట్ వస్తుందా లేదా అని తెలుసుకోవడం ఎలా? క్షణాల్లో తెలుసుకోవచ్చు, అథెంటికేటెడ్గా తెలుసుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజ్లో నచ్చిన బ్రాంచ్లో మీ కేటగిరీలో ఈ 3 కండిషన్స్ చెప్తున్నాను. 3 కండిషన్స్ మీరు సాటిస్ఫై అయ్యి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కూడా అక్కడ ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు. మన ఏపీ ఎంసెట్ అథెంటికేటెడ్ వెబ్సైట్లో చూస్తే మీకే అర్థమవుతుంది. కానీ ప్రొసీజర్లోనే చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ప్రొసీజర్ కనుక మీరు ఫాలో అయితే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ప్లస్ ఎక్స్పెక్టేషన్ అసలే అవసరం లేదు. యాక్యురేట్గా మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఎలాగో చూసేద్దాం. చూసే ముందు మీ నుంచి కోరుకునేది ఒకే ఒక్క లైక్. సో ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీగా అర్థమైతే కనీసం మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ కన్ఫ్యూజన్ కూడా దూరం అయిపోతుంది. ఓకే, సో అలా చేస్తారని ఆశిస్తున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు మీరు మన ఏపీ ఎంసెట్ అథెంటికేటెడ్ వెబ్సైట్లో అయితే ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకు చాలా మంచి ఫెసిలిటీ అయితే ఇవ్వబడింది. కానీ ఫెసిలిటీ గురించి చాలామందికి అయితే తెలియట్లేదు. చూడండి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ కనుక మీరు ప్రెస్ చేస్తే చూడండి, ఇక్కడ ప్రతి కాలేజ్ డీటెయిల్ అయితే మీకు తెలిసి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మీరు డిస్టిక్ వైజ్ చెక్ చేసుకోండి. డిస్టిక్ వైజ్ కాలేజెస్ ఏమేమి ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర డిస్టిక్ వైజ్ కాలేజ్ లిస్ట్ అయితే ఉంది. సో మనకు ఓన్లీ ఏపీ ఎంసెట్ ఎంపీసీ 2020కి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్లో చెక్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్కటి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఖచ్చితంగా చూడండి. దాంట్లో ప్రతి డౌట్కి ఒక వీడియో ఉంటుంది. ఓకే, డిస్టిక్ వైజ్ ఎలా తీసుకోవాలి, ప్లస్ మీరు అనుకున్న కాలేజీ ఇంతవరకు పర్ఫామ్ బాగానే చేసిందా లేదా, కొత్త కోర్సెస్ కంప్యూటర్ సైన్స్ ఎక్కడెక్కడ యాడ్ అయ్యాయి. సో ఇలా ఇన్ఫర్మేషన్ని నాకు వచ్చిన కామెంట్ సెక్షన్లో వచ్చిన డౌట్స్ ప్రకారంగా వీడియో అయితే చేసి పెట్టాను. సో వాటిని వాడుకోండి. మాకు ఈ రేంజ్లో కాలేజ్ ఫీజు ఉంటే 45,000లో కాలేజ్, 35,000లో కాలేజ్ ఎక్కడెక్కడ ఉంది. సో అలా ప్రతి ఒక్కదానికి ఒక వీడియో ఉంది. ఓకే, సో మీరు ప్లేలిస్ట్ చూసి థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. కాబట్టి దానికి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి సపోజ్ మీరు ఒక కాలేజ్ అనుకున్నారు, ఆ కాలేజీలో ఒక బ్రాంచ్ అనుకున్నారు. ఆ బ్రాంచ్లో మీ కేటగిరీకి సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఓకే, సపోజ్ ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కాలేజ్, ఇక్కడ ఏవైతే మనకు వెబ్ ఆప్షన్స్లో లిస్ట్లో ఉందో అవన్నీ కాలేజెస్ అయితే మనకి ఇక్కడ లిస్ట్ ఉంది. ఓకే, సపోజ్ ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ అనుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఆత్మకూరు. ఓకే, సో అది ప్రెస్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ కాలేజ్ అనుకున్నారు కదా, దీంట్లో కూడా ఏ బ్రాంచెస్ ఉన్నాయో అవి మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఈ కాలేజీలో ఉన్నది కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంది, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఉంది, మెకానికల్ కూడా ఉంది. సపోజ్ కంప్యూటర్ సైన్స్లోనే మీకు కావాలి సీటు, అది ప్రెస్ చేయండి. ఓకే, షో అలాట్మెంట్ డీటెయిల్స్ ప్రెస్ చేయండి. ఓకే, సో అలా మొత్తం లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే, సపోజ్ మీరు బీసీడీ కేటగిరీ అనుకోండి, ఎగ్జాంపుల్ బీసీడీ గర్ల్స్. ఓకే, సో వీళ్ళకు బీసీడీ గర్ల్స్లో ఏయూ రీజియన్లో ఉన్న అమ్మాయికి, ఓకే శ్రవంతి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి ఆమె ర్యాంక్ ఎంత ఉంది, 90,955. ఓకే, సో బీసీడీ. సో అలాగే స్క్రోల్ చేస్తూ వెళ్ళండి, కింద స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే బీసీడీలో ఎవరికి రాలేదు ఇంకా. ఓకే, సో అంటే బీసీడీ కేటగిరీలో గర్ల్స్కి కట్ ఆఫ్ ఎంత, ఈ కాలేజీలో ఈ కోర్స్లో మీ కేటగిరీలో ఇంత క్లియర్ కట్గా తెలుస్తుంది కదా. ఒకవేళ మీ ర్యాంక్ కనుక దీనిపైన ఉంటే, దీని తర్వాత ఉంటే ఇప్పుడు అలాట్మెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సో అలా క్లియర్ కట్గా మీకు అసలు మీరు అనుకున్న కాలేజీలో అనుకున్న కోర్సులో మీకున్న కేటగిరీలో ఛాన్స్ ఉందా లేదా. సపోజ్ మీ ర్యాంకు ఆల్రెడీ సపోజ్ 80,000 ఉంది, అందులో 100% ఛాన్స్ ఉంది. ఓకే,
ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఈ ఆప్షన్ ఇచ్చి ఉండరు, ఒకవేళ ఇచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు మీది 80,000, ఇప్పుడు 90,000 అమ్మాయికే, ఓకే, 90,955 ర్యాంక్ ఉన్న అమ్మాయికి ఈ కేటగిరీలో సీట్ అలాట్ అయినప్పుడు, సో ప్లస్ ఇందులో సీట్స్ ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటారు, దానికి కూడా సింపుల్. చూడండి 17 అయితే అలాట్ అయ్యాయి, ఓకే. సో ఇదే కాలేజీలో, ఓకే, అసలు మొత్తం ఒక్కొక్కసారి సీట్ అలాట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలి, మీరు ఇక్కడ మళ్ళీ హోమ్ ప్రెస్ చేయండి. ఇలా హోమ్ ప్రెస్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఇక్కడ మొత్తం స్క్రీన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్, ఓకే. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే ప్రతి కాలేజ్ ఇక్కడ చూడండి డిస్టిక్ వైజ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి, పెద్దాపురంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఏంటి, మీ ఊరు నియర్ బై ఉన్న ప్లేస్లో ఉన్న ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఇక్కడ చూడండి డిస్టిక్ వైజ్, ఓకే. ఆల్రెడీ ఒక వీడియోలో క్లియర్ కట్గా చెప్పాను, ఒకవేళ మీరు చూడలేదు అనుకుంటే ఇక్కడ చూడండి డిస్టిక్ వైజ్ ఉంది మీకు. దాని తర్వాత ప్లేస్ వైజ్ ఉంది. దాని తర్వాత సపోజ్ మీరు గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ జిఐఈటి ఇంజనీరింగ్ కాలేజీలో అసలు సీట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో అది ప్రెస్ చేయండి, ఓకే. సో అక్కడ మీకు అసలు ఏ స్ట్రీమ్స్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ ఉందా, ఎలక్ట్రికల్ ఉందా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెకానికల్. సో దాంట్లో 92 సీట్స్ అయితే ఉన్నాయి, ఓకే. సో 92 సీట్స్ తర్వాత దాంట్లో ఎన్ని అలాట్ అయ్యాయని దాంట్లో చెక్ చేసుకోండి, సింపుల్, ఓకే. సో ఈ 2 స్టెప్పుల ద్వారా మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది మీ ర్యాంకులో మీకు ఇష్టం వచ్చిన కోర్సులో, ఓకే. సో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో. సో ఈ 2 స్టెప్స్ వల్ల అందరికీ అవైలబుల్ ఉందా లేదా చూడండి. ఒక్కొక్కసారి బాయ్స్ గర్ల్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, ఓకే. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మొత్తం మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్లస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. చూడండి కాలేజ్ కోడ్ జిఐఈటి, ఇందులో ఒక ఆల్ఫాబెట్ చేంజ్ అయినా మీకు వేరే కాలేజ్ వస్తుంది, ఓకే. ఒకసారి చూద్దాం, ఇక్కడ జిఐఈటి అని ఉంది కదా, జస్ట్ చేంజ్తో, ఓకే, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్తే చూడండి ఇక్కడ చూడండి చిన్న చిన్న లెటర్తోనే డిఫరెన్స్, బీవీసీఈ బీవీసీఆర్, ఒక్క కోడ్ చేంజ్ అయినా మీరు బీవీ చలమయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళిపోతారు, బీవీటీఎస్. సో ఈ ఆల్ఫాబెట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే బెటర్, ఓకే. సో ఇవన్నీ ప్రికాషన్స్. ఐ థింక్ మీకు అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను. ఇప్పటివరకు అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఫాస్ట్గా మీరు తయారు చేసుకుంటే లిస్ట్, దాన్ని అప్గ్రేడ్ అండ్ అప్డేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, సీ యూ, బాయ్ బాయ్ ఫ్రమ్ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.